ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కార్మికులు బస్టాండ్ నుంచి కుమరంభీం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ ఏరియల్స్ను వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. వంద శాతం కార్మికులు ఈ సమ్మెలో పాల్పంచుకున్నారు. ఏ ఒక్కరు కూడా డ్యూటీలు చేయడం లేదు. అలాగే ఏదైతే మేము 32 డిమాండ్లు పెట్టినామో ఆ 32 డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా సమ్మె విరమించేది లేదు. ఆ 32 డిమాండ్లలో ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఆ ఎలక్ట్రిక్ బస్సులని ఇమ్మీడియట్లీగా బేషరతుగా ఆర్టీసీకి ఇప్పించి ఆర్టీసీ ఉద్యోగులతో నడిపించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే యూనియన్లను అనుమతిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2 పీఆర్సీలు ఇస్తామన్నారు. ఆ పీఆర్సీలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 2017లో ఏదైతే పీఆర్సీ చేశారో ఆ పీఆర్సీ ఏరియల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే డిఏ బకాయిలు ఉన్నాయి. ఆ డిఏ బకాయిలతో సహా ఒక్కో కార్మికుడికి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉన్నది. ఆర్థికంగా ఈ విధంగా కార్మికులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. 100% కార్మికులు ఈ సమ్మెలో పాల్పంచుకున్నారు. ఏ ఒక్కరు కూడా డ్యూటీలు చేయడం లేదు. అలాగే ఏదైతే